హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ ఆర్టీసీలలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో వీడియో చేశాను. చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఈ థంబ్నెయిల్తో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనము ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాస్ అనేవి వినొచ్చు అనమాట. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మన ఛానల్కి సంబంధించి యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఇలా ప్రతి కోర్స్ అనేది ఉంది. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చి ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి 20 December అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 31. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ, ఫిజికల్ టెస్ట్లు కానీ ఇలాంటివి ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. ఆ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు మనకి. January 11th అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మీకు February మంత్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో అయితే చేరచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి December 10th, 2025 కల్లా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి మీకు ఏజ్ లిమిట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. పోస్టింగ్ వచ్చేసి మనకి ఇనీషియల్గా మనకి ఒక హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయో ఈ జాబ్స్కి మీకు ఎంత సాలరీ వస్తుందంటే బేసిక్ పేనే 23,000 ఉంటుంది. అండ్ ఇక్కడ బేసిక్ పేతో పాటుగా మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే చూడండి, ఇక్కడ ఇచ్చారు. కన్వీనియన్స్ అలవెన్స్, అలాగే క్యాంటీన్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారంటే మనకి అక్కడ ఫుడ్కి సంబంధించి అలవెన్సెస్, వాషింగ్ అలవెన్స్, మ్యాగజైన్ అలవెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్ PDA ఇది మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పెషల్ అలవెన్సెస్, ఇంకా మనకి పార్క్స్ అండ్ అలవెన్సెస్ వచ్చేసి 25%. అంటే మనకి చాలా అలవెన్సెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు జాబ్లో చేరగానే 50,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ OC అభ్యర్థులు అయితే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి +3 years, SC ST వాళ్ళకి +5 years అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ మనకి www.halindia.co.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే మనకి ఒక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి సంస్థలు ఉన్నాయో వాటి ఈ జాబ్స్ని భర్తీ చేస్తున్నారు కదా, వీటికి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పాను కదా. ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎన్ని గంటలు ఉంటుందంటే 2.5 hours పాటు కూడా మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో వచ్చేసి మనకి 3 parts నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఫస్ట్ పార్ట్లోనేమో 20 questions వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి అడుగుతారు. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసేమో
ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి అడుగుతారు 40 క్వశ్చన్స్. పార్ట్ 3 వచ్చేసి మాత్రం మనకి 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది మనకి కన్సర్నడ్ డిసిప్లిన్, అంటే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది కేటాయిస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి నాసిక్లో ఉంటుంది, కానీ మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా అక్కడే ఉంటుంది. కానీ తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీరు కావాలంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్లో చెక్ చేసుకోవచ్చు. మనకి మన సొంత రాష్ట్రాల్లో కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. నేనైతే ఓన్గా చెప్పడం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ని మాత్రమే చదువుతున్నాను. సో నేను ఇక్కడ ఎటువంటి పాయింట్స్ అయితే యాడ్ చేయట్లేదు అనమాట, ఉన్న డీటెయిల్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. అండ్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ఏదైతే మనకి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఆపరేటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఇక్కడ క్యాస్ట్ వార్గా అండ్ ఇక్కడ మనకి ట్రేడ్ల వార్గా అయితే ఇచ్చారు. సో మనకి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 11 ఉన్నాయి. ఇందులో మనకి ఆపరేటర్ ఎలక్ట్రికల్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఉంది. అలాగే ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఆపరేటర్ మెకానికల్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆపరేటర్ ఫిట్టర్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్, సో స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ప్రతి పోస్ట్కి కనుక మీరు గమనించినట్లయితే అన్ని పోస్టులకి సంబంధించి కూడా మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఇనీషియల్గా టెన్యూర్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, అయినప్పటికీ కూడా మీ లెక్క కనుక బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోవద్దు. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఆపరేటర్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆపరేటర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి సంబంధిత విభాగాల్లో మీరు డిప్లొమా పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ 4th సీరియల్ నెంబర్ ఆపరేటర్ ఫిట్టర్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి మాత్రం మీరు 10th పాటు సంబంధిత ట్రేడ్లో అంటే ఫిట్టర్ ట్రేడ్లో ITI అనేది పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులకి ఇంటర్తో పాటు డిప్లొమా అనేది జనరల్ నర్సింగ్కి సంబంధించి చేస్తున్నారు. అలాగే మీకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి లేదంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు క్వాలిఫికేషన్లో జనరల్ OBC వాళ్ళైతే 60% మార్కులు వచ్చి ఉండాలి. SC ST PWD వాళ్ళకైతే మినిమం మీరు 50% మార్కులు వచ్చినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫీజు కూడా లేదు. కాబట్టి సో మీ గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి RK Logics యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే RTC జాబ్స్కి సంబంధించి కూడా మనము అప్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.